వినాయకుడికి మనం చెప్పుకునే విషయం ఏంటంటే వినాయక స్వామి వారికి గజముఖం అంటే ఏనుగు తల ఎందుకు వచ్చింది అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. అంటే ఎందుకు వచ్చిందో తెలుసు అందరికీ కూడా, కానీ చిన్న ముక్క మనం చెప్పుకుందాం ఇందులో. ఒకప్పుడు గజాసురుడు అంటే ఏనుగు ముఖంతో ఉన్నటువంటి ఒక రాక్షసుడు, మంచి భక్తుడు, శివభక్తుడు కూడా. తనకు ఒక రాజ్యం కూడా ఉంది, ప్రజలందరినీ బాగా పరిపాలించుకుంటున్నాడు. ఆయన శివుడి గురించి తపస్సు చేసి ఇంకా ఎక్కువ రాజ్యాలు పొందాలని, ఇంకా ఎక్కువ పవర్ పొందాలని చెప్పి ఆయన శివుడి గురించి తపస్సు చేస్తే, ఆ తపస్సు చేసిన తర్వాత శివుడు వచ్చి ఏమయ్యా నీకు ఏం కావాలో కోరుకో అన్నట్ట. అప్పుడు శివుడు ఎక్కడికి వెళ్ళొద్దు, నా ఉదర భాగంలో ఉండిపో అని చెప్పి ఆయన వరం కోరుకున్నాడు. వరాలేమీ అడగలేదు. శివుడు ఎక్కడికి వెళ్లకుండా తన కడుపులో అంటే తన నాభి దగ్గర ఉండిపో అని చెప్పి కోరుకున్నాడు. ఇటువంటి వరం ఎవరు కోరరు కదా, నువ్వెందుకు కోరుతున్నావు అని చెప్పి అడిగితే, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి మళ్ళీ ఈ వరం ఎవరికైనా ఇచ్చేస్తారేమో అంచేత అలాంటి ఇవ్వద్దు, మీరు అంచేత మా దగ్గర ఉండిపోండి అని చెప్పి చెప్పడంతో శివుడు అక్కడ ఉండిపోయాడు. పార్వతీదేవి ఆయన కోసం ఎదురు చూస్తూ మన విష్ణుమూర్తిని బ్రహ్మదేవుని అడిగింది. వాళ్ళిద్దరూ కూడా గంగిరెద్దు వేషాలు ధరించి, గంగిరెద్దు ఆడించేవాడి వేషంలో కూడా ఇద్దరు కూడా పాటలు పాడి చక్కగా తన రాజ్యానికి వచ్చారు. ఈ విషయం ఆ రాక్షసుడికి తెలిసింది, గజముఖ రాక్షసుడికి, ఏనుగు ముఖంతో ఉన్నటువంటి రాక్షసుడికి తెలిసింది. ఆయన దగ్గర కూడా ఆటలు ఆడారు వీళ్ళిద్దరు కూడా. ఆడింది మీకు ఏం కావాలో కోరుకో అన్నారు. వాళ్ళు డబ్బులు ఇస్తుంటే వద్దని చెప్పారు. అప్పుడు మీకు ఏం కావాలో కోరుకో అంటే, నీ నాభి దగ్గర ఉన్నటువంటి శివుడిని మాకు ఇచ్చేసేయని చెప్పి అన్నారట. ఈ విషయం వీళ్ళకి ఎలా తెలిసింది అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయి, నేను చనిపోయిన తర్వాత నా శరీర భాగం ఏదైనా ఒక పూజ పొందేటట్టు, ప్రపంచంలో యుగాలుగా ఉండేటట్టు ఒక వరం ఇవ్వండి అని చెప్పి ఆయన అనుకున్నట్టుగానే విష్ణుమూర్తి వెళ్ళి అతని పొట్ట చీల్చి గంగిరెద్దు రూపంలో శివుణ్ణి బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు ఇద్దరు అతను చనిపోయిన తర్వాత ఆ విష్ణుమూర్తి శిరస్సు ఖండించాడు. ఈ రకంగా శిరస్సు ఉత్తర దిక్కున పడిపోయింది. ఇంటి దగ్గర పార్వతీదేవి ఎదురు చూస్తూ కూర్చుంది, ఇంకా రాలేదేమిటా అని చెప్పి. అప్పుడు ఆవిడ నలుగు పెట్టుకుంటూ ఆ పిండితో, పసుపుతోటి, తర్వాత నలుగు పిండితోటి పెట్టుకుని ఆ పిండి అంతా తీసి చిన్న బాలుడుగా తయారు చేసింది. చూడముచ్చటగా ఉంటే తన శక్తిని ధారపోసి బాలుడిగా రూపొందించింది. అమిత శక్తివంతుడైనటువంటి ఆ బాలుడు గుమ్మం దగ్గర కాపలా ఉన్నాడు. శివుడు ఉత్సాహంతో ఇంటికి వస్తున్నారు. ఆయన్ని అడ్డుకున్నాడు. ఇద్దరికి వాదన జరిగింది. వాదనలో శివుడు అతని శిరస్సు ఖండించాడు. దాంతో అమ్మవారు బాధపడుతుండడంతో తన దూతలను పంపించి, శివుడు ఉత్తర దిక్కుగా తలపెట్టి పడుకున్నటువంటి ఎవరైనా ఉంటే అతన్ని తీసుకురండి, తల ఖండించి అని చెప్పి చెప్పడంతో ఉత్తర దిక్కు ఎవరు తలపెట్టి పడుకోలేదు, దక్షిణ దిక్కు చూస్తూ పడుకోలేదు ఎవరు. దాంతో ఒక శిరస్సు మాత్రం ఉత్తర దిక్కును పడింది. అదే ఆ రాక్షసుడి యొక్క శిరస్సు. ఆ గజముఖాన్ని తీసుకొచ్చి శివుడికి పుట్టినట్టు, అదే మన అమ్మవారికి పుట్టినటువంటి ఆ బాలుడికి ఇవ్వడంతో అతనికి ప్రాణప్రతిష్ఠ చేస్తే అతను గజముఖుడుగా రూపొందడం జరిగింది. అప్పటి నుంచి ఆయనకి పేరు గజముఖుడు అనే నామకరణం వచ్చిందనమాట. అందుకే ఈ గజముఖుడి యొక్క దర్శనం చేసుకుంటే కూడా ఐశ్వర్యము ఉప్పొంగుతూ ఉంటుందని చెప్పి చెప్పడం దీంట్లో అర్థం.